ఉస్మానియా యూనివర్సిటీలలో కళాశాల మధ్యలో ధర్నాలు నిరసనలు చేపట్టాన్ని నిషేధిస్తూ సర్క్యులర్ను జారీ చేశారు. చేపట్టడాన్ని వచ్చిందా ఏమన్నా వచ్చిందా? చేపట్టడాన్ని నిరసిస్తూ ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలోని కళాశాలల విభాగాల పరిసరాలలో ధర్నాలు నినాదాలు ఆందోళనలు చేయడాన్ని నిషేధిస్తూ యూనివర్సిటీ అధికారులు ఈ నెల 13వ తేదీన ఒక సర్క్యులర్ విడుదల చేశారు. విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని ఈ అంశాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు. ఓయూ విద్యార్థుల రాజ్యాంగ హక్కులను అణిచివేయడానికి నియంతృత్వ మార్గాలను ఎంచుకున్న ఓయూవీసీ చర్యలను నిరసిస్తూ తక్షణమే సర్క్యులర్ను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొదలు అనేక ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఓయూ వేదికగా ఉన్నదని గుర్తు చేశారు. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తారనే కనీస అవగాహన కూడా ఓయూవీసీకి లేకపోవడం, ఇలాంటి నిర్ణయాలు చేయడం ఆయన అజ్ఞానాన్ని తెలుపుతుందన్నారు. ఓయూ అభివృద్ధి కోసం ఓయూకు నిధులు తేవడం కోసం ఓయూ విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్లు ఉద్యమిస్తున్నాయని, కానీ వైస్ ఛాన్సలర్ కుమార్ మాత్రం విద్యార్థుల సంక్షేమం గాలికి వదిలి యూనివర్సిటీ అస్తిత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులపై చెత్త నిర్ణయాలు రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ స్లోగన్స్ కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని యూనివర్సిటీ రిజిస్టర్ నుంచి ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఖండిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను యూనివర్సిటీ యొక్క క్యాంపస్ డెమోక్రసీని ఉల్లంఘించేటువంటి నిర్ణయాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తీసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రజాపాలన పేరు మీద 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏ జవాబుదారం చెప్తుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ పైన నిర్బంధం పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గొంతును నొక్కడమే. నిర్బంధాలతో ఉద్యమాలు అణచలేరు. ఉస్మానియా అంటేనే ధిక్కార సర్వం అని కూడా ఈ సందర్భంగా అటు ప్రజా ప్రభుత్వానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్ష దళిత విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లను, మేధావులను, ప్రజా సంఘాలను అన్ని పార్టీలను కలుపుకొని పోయి ఈ సర్క్యులర్ను ఉపసంహరించుకునేదాకా, ప్రభుత్వ మెడలు వంచేదాకా మా కార్యాచరణ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీ చేస్తున్నాం. యూనివర్సిటీ నుంచి నిన్న సాయంత్రం ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా అప్రజాస్వామికంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి యాజిటేషన్స్ చేయడానికి కానీ, ప్రొటెస్ట్ చేయడానికి కానీ, కనీసం స్లోగన్స్ కూడా ఇవ్వడానికి వీల్లేదని, ఒకవేళ ఇచ్చిన పక్షంలో అరెస్టులు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా యూనివర్సిటీ సర్క్యులర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ముక్తకంఠంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి యాజిటేషన్స్ చేయడం వల్ల అకాడమిక్ వాతావరణానికి భంగం కలుగుతుందని, అడ్మినిస్ట్రేటివ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లేదు కాబట్టి దీన్ని బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అకాడమిక్ వాతావరణాన్ని మంచిగా నెలకొల్పాలని ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చేయదలుచుకుంటే ముందు వేకెంట్గా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల గురించి మీరు మాట్లాడండి. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నుండి ఇక్కడ 40 మంది విద్యార్థులు అడ్మిషన్ పొంది ఆర్ట్స్ కాలేజ్లో అడుగు పెడితే కూర్చోవడానికి 40 బల్లలు లేవు. వాటి గురించి మీరు మాట్లాడండి అని వైస్ ఛాన్సలర్ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేకుండా గర్ల్స్ హాస్టల్లో కనీసం తాగడానికి ప్రతి ఫ్లోర్లో ప్రాపర్ వాటర్ లేవు, వాష్రూమ్స్ లేవు. కనీసం ఇక్కడ నుండి ఆర్ట్స్ కాలేజ్ నుండి నడిచిపోవడానికి వీధి లైట్లు లేవు. ఆ డబ్బుల గురించి, ఆ వాటి గురించి మీరు మాట్లాడకుండా కనీసం ప్రజాస్వామికంగా మా హక్కుల గురించి మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలనుకోవడం సరికాదని కూడా వైస్ ఛాన్సలర్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మీరు ఏదైతే మీరు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఉందో వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ప్రతి నాయకులని, ప్రజాస్వామిక వాదులను అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ నిర్మిస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ పెద్దలు ఏదైతే తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ను విద్యార్థులు నిరసనలు కానీ, ధర్నాలు కానీ, స్లోగన్లు కానీ చేయకూడదనేటువంటి నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల యొక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్న తీరును
బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఏదైతే మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి సీతక్క గారు కూడా దీని గురించి మాట్లాడాలి, కోదండ రామ్ మాట్లాడాలి, దీని గురించి మేడిపల్లి సత్యం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉద్యమాలు జరగొద్దు, నిరసనలు చేయొద్దు అని అంటే ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బలహీన వర్గాల తరపు నుంచి ప్రశ్నించేటువంటి గొంతుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి కూడా ఎమర్జెన్సీ తీరుగా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నది. నాడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఎట్లయితే ఎమర్జెన్సీని తీసుకొచ్చిరో ఈరోజు ఈ సర్కులర్ పేరుతోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎమర్జెన్సీ పాలన సాగిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో కానీ, సైన్స్ కాలేజీలో కానీ, లా కాలేజీలో కానీ ఏ కాలేజీలో కూడా సరైనటువంటి తరగతి గదులకు అసలు ఫెసిలిటీస్ లేవు, హాస్టళ్లకు ఫెసిలిటీస్ లేవు. వీటి మీద మాట్లాడాలంటే విద్యార్థులకు నిబంధనలు వారి పర్మిషన్ తీసుకొని మాత్రమే వారి దగ్గర ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజాస్వామ్యంలో తీసుకొస్తున్నారంటే ఇది ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనంగా భావించవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూములను లాక్కుంటారు హైకోర్టు పేరు మీద. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను వేలానికి వేస్తారు. అంటే విద్యార్థులు ఎక్కడ కూడా మాట్లాడద్దు, మీ ఇష్టానికి దోపిడీ జరుగుతూ ఉంటే కూడా విద్యార్థి సంఘాలు కూడా, విద్యార్థి నాయకులు కూడా మౌనంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సూటిగా హెచ్చరించదలుచుకున్నాము, నువ్వు హిట్లర్ వారసునిగా ఈరోజు నువ్వు నియంత్రిత పోకడకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో సాయుధ రైతాంగ పోరాటంలో మాకు పోరాటాలు నేర్పినటువంటి సాకల ఏలమ్మ వారసులుగా, దొడ్డి కొమరయ్య వారసులుగా మేము తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా నిరసన హక్కును కాలరాస్తూ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ని కాంగ్రెస్ పార్టీగా, ఎన్ఎస్యూఏగా, ఓఈజేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ తోటి ఇలా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇలా పోటీ పరీక్షలకు పోటీ పడుతూ ఉద్యోగాలు సంపాదిస్తూ ఇలా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి తరుణంలో ఇలా అసందర్భంగా ఈ యూనివర్సిటీలో ఒక ఆంక్షల్ని ఇలా పెడుతూ ఇలా బీజేపీ తోటి అంటగాగుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇలా ముఖ్యంగా ఎన్ఈపిని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ పరిశోధన విద్యార్థులు ఇలా పిహెచ్డీ చేస్తున్నటువంటి 2017, 2018 బ్యాచ్ని మొత్తం కూడా అడ్మిషన్లు రద్దు చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరిశోధన విద్యార్థుల యొక్క ఇలా ఉద్యమాల్లో, ఇలా వివిధ సామాజిక ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీలో అడ్మిషన్లు రాకుండా ఇలా కుట్ర చేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్, ముఖ్యంగా ఇలా కిషన్ రెడ్డి అడుగులకు మడుగులొద్దుతూ ఇలా కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ ఇలా చేస్తున్నటువంటి ఇట్లాంటి నీచమైనటువంటి చర్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పెద్దలైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా మా పోరాటం కాంగ్రెస్ పార్టీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే దీనిపైన మళ్ళీ రిజిస్టర్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో కూడా స్పష్టత లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వైఖరి ఉంది. కాబట్టి మీ చర్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఉద్యమాల పుట్టినిల్లు. ఇలా ఇది విశ్వవిద్యాలయం అంటే ఇలా వివిధ సంఘర్షణలకు కేంద్ర బిందువు. కాబట్టి ఇక్కడ మెదళ్ళు సంఘర్షిస్తాయి, ఆలోచనలు సంఘర్షిస్తాయి. ఇలా ఎట్లాంటి సంఘర్షణని ఇలా నిలిపివేయాలని ఇలా కుట్రపూరితంగా వైస్ ఛాన్సలర్ ఇలా బీజేపీ తోటి అంటగాగుతూ చేసినటువంటి ఇట్లాంటి విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి చర్యలు చేసినటువంటి వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైస్ ఛాన్సలర్ ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమం చేయొద్దని అంటే ఇప్పుడు ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉస్మానియా విద్యార్థి నాయకులుగా పోయినటువంటి వాళ్ళే. కాబట్టి ఉస్మానియాలో ఉద్యమం చేయొద్దు అని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసుకోమని చెప్పేసి అధికారులు చెప్తున్నారా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారా, ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం చెప్తున్నారా అనేటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒకవేళ అధికారులు అయితే వాళ్ళు దళిత రూపంలో ఉన్నా, వాళ్ళు ఏ కులాల రూపంలో ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయదు, ఉద్యమం చేయదు, మాట్లాడద్దానంటే అనగారిన వర్గాల గొంతు కోయడమే అవుతుంది. కాబట్టి ఉస్మానియా తల్లి ఊపిరి తీయడం అంటే ఉస్మానియా తల్లి ఊపిరి తీస్తే ఊరుకోం, మా ఊపిరి దారపోసైనా సరే ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం. ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు సాధించే విధంగా తెలంగాణ గొంతుకను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ యొక్క చరిత్రను ఒక నిలువుటద్దంగా ఉస్మానియా ఉన్నది. ఆ ఉస్మానియాను గొంతు నొక్కేయడం అని అంటే అందరి గొంతులు నొక్కేయడమే. కాబట్టి వెంటనే ఈ సర్క్యులర్ను వీసీ అధికారులు వెనక్కి తీసుకోవాలి.
అలాగే ప్రభుత్వం ఇప్పిస్తున్నదా లేదా అధికారులు అత్యుత్సాహంతో చేస్తున్నారా స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ అధికారులే చేసిందనంటే వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. లేదు ప్రభుత్వమే దగ్గరుండి చేస్తున్నానని అంటే ఎట్లయితే దొరపాలనకు వ్యతిరేకంగా ముగింపు పలికల్లో భూస్థాపితం చేసిందో ఉస్మానియా మీద ఈగ వాళ్ళనా సరే ఉస్మానియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజాస్వామిక ఉద్యమకారులు అందరం కలిసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నాం. వెంటనే సర్కిల్ను రివోక్ చేయాలి, వెంటనే వెనక్కి తీసుకోవాలి. జై భీమ్. ధిక్కార స్వరం, ప్రశ్నించే గొంతుక. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు ఏదో సర్క్యులర్ పేరుతోని ఇక్కడ ఉద్యమాలు అంచివేస్తాం, ఇక్కడ ఎలాంటి మూమెంట్ చేయొద్దు అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోము. ఎందుకంటే ఉస్మానియా అనేది ఎవరు పాలకులున్న ప్రతిపక్ష పాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి హక్కుని కోసము ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తూ ఉంటుంది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా చూస్తూ ఊరుకోవు. ఎందుకంటే ఈరోజు విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వము ఈరోజు విద్యార్థుల యొక్క రైట్ అయినటువంటి ఒక ఫ్రీడమ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక ఫైట్ను ఈరోజు మేము అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకోము. యావత్ తెలంగాణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని మీరంతా ఖండించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మీకందరికీ కూడా అండ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్పందించాలి. భవిష్యత్తులో ఈ యొక్క అధికారులు ఈ యొక్క సర్కిల్ను వెంటనే వెనక్కి తీసుకొని ఈ నిర్ణయాన్ని తక్షణమే వాళ్ళు విరమించకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా ఉస్మానియా యొక్క హక్కును కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేసి జారీ చేసినటువంటి సర్క్యులర్ని వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అని అంటే ఉద్యమాలకు పుట్టినిల్లు, మా అందరికీ కన్నతల్లి లాంటిది. ఆ కన్నతల్లి గొంతు నొక్కుతామని చెప్పేసానంటే మా ఊపిరి దారపోసైనా కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాం. ఇది నార్త్ కొరియా కాదు, వీసీను దీనికి కిమ్ జోంగ్ అధ్యక్షునిది కాదు. మరి నీ యొక్క సొంత నిర్ణయాలు నియంత్రిత పోకడలు కనుక మానుకోకపోతే నీ మెడలు వంచైనా కూడా ఆ సర్క్యులర్ని ఎట్లా అయితే రిటర్న్ చేయాలో మాకు తెలుసు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద చూసి చూడనట్టుగా ఉండడం, మళ్ళీ ఇంకోటి దాన్నే తిప్పి ఇంకొక సర్క్యులర్ను రిలీజ్ చేయడం, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు అనేటువంటి మానుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఉస్మానియా యూనివర్సిటీ నీ అడ్డ కాదు, నీ రాజ్యం కాదు. యూనివర్సిటీ అనేది మా విద్యార్థుల యొక్క హక్కు. ఇక్కడ మా హక్కులను కాలరాస్తామని చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా ఇచ్చారు. ఇటీవల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలియజేయొద్దు, ధర్నాలు చేయొద్దు, విద్యార్థి సమస్యల మీద ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి నిన్న సర్క్యులర్ జారీ చేశారు. దీన్ని DBSA విద్యార్థి సంఘం పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి ఈ స్థలంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వస్తారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను అందించనీయకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా విద్యార్థి సమస్యల మీద మాట్లాడొద్దని చెప్పేసి యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డర్ని ఇచ్చిందా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చారా అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా DBSA విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ, ఇదే సమయంలో అంటే ఇక్కడ ఉద్యమం జరిగినటువంటి ప్రశ్నించేటువంటి గొంతుకగా సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేటువంటి గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నుంచి ఈరోజు ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా మీరు ఇక్కడి నుంచి, ఇది గొప్ప ప్రయోగశాల కాబట్టి ఇట్లాంటి ప్రయోగశాలను ఇక్కడి నుంచి ఒక మేధావితనాన్ని, ఇక్కడి నుంచి ఒక ఇంజనీర్లు కానీ ఒక మేధస్సును తుంచివేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉస్మానియాను అవమానించడం అంటే, ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నొక్కడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను కుట్ర చేయడమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకునేంత వరకు మా DBSA విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన మా పోరాటం ఉంటుందని తెలియజేస్తాను. జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసినటువంటి సర్క్యులర్ను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సర్క్యులర్ రావడం వెనుక ప్రధానంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడని మేము భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమైంది కాబట్టి, ఈ విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఈ యొక్క సర్క్యులర్ను తీసిండని మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ అధికారి అయినా సరే, ఎవరైనా సరే, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన
బాధితుల పక్షాన మేమంతా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా ఆ యొక్క సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. వందే మాతర ఉద్యమం నుండి మొదలుకుంటే స్వరాష్ట్ర తెలంగాణ పోరాటంలో మరెన్నో దళిత సామాజిక అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదనగా నిలిచి నేడు దేశానికి దిక్సూచిగా మారినటువంటి ఉద్యమాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేసే హక్కును కారరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం నిన్న ఇచ్చిన సర్కులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ విధానాలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా వీసీ గారు, రిజిస్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక తీసుకునేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, నా విద్యార్థి నాయకులారా, విద్యార్థులారా, కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు వేదికల ద్వారా కూడా చెప్తా ఉన్నారు. కేయూ, ఓయూ లాంటి విద్యా సంస్థల నుంచి నాయకత్వాలు రావాలి. ఈ నాయకత్వం ద్వారా తెలంగాణలో భవిష్యత్తులో రాజకీయ పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఈ యూనివర్సిటీ యంత్రాంగందే. కాబట్టి ఎలాంటి అపోహలు పోకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మద్దతు నిలుస్తూ మన అందరం ముందు సాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. విశ్వవిద్యాలయం వేదికగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్తో పాటు అన్ని విద్యార్థి సంఘాల పక్షాన మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు నిన్నటి రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, వాళ్ళ భావప్రకటన స్వేచ్ఛను ఇవ్వకుండా ఏదైతే మీరు నిషేధిత సర్క్యులర్ ఇచ్చారో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకునే సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను, అదేవిధంగా భావప్రకటన స్వేచ్ఛను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కాదరాయాలని మీరు ప్రయత్నిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థి లోకంగా ఇక్కడ మేము ఊరుకోము అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో ప్రజాస్వామ్య ఉద్యమాలు, ఎన్నో ధిక్కార గొంతులు, ఎక్కడ అన్యాయం జరిగినటువంటి ఈ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అప్రజాస్వామిక పాలన జరిగినా మరి గొంతెత్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులు ఇక్కడ విద్యార్థులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి రక్షణ. కాబట్టి తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కావచ్చు, వీసీఆర్ కావచ్చు, అధికార యంత్రాంగం మరి తక్షణమే తక్షణమే సైకిల్ వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తయారు కావాలి, రాజకీయ నాయకులు తయారు కావాలి. దానికి మేము పూర్తి స్వేచ్ఛను ఇస్తాము. ఎందుకంటే 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధ పాలన అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ యొక్క నిషేధిత సర్క్యులర్ ప్రజాస్వామ్య గొంతుల్లోకి ఈ యొక్క నిషేధిత ఉన్నటువంటి సర్క్యులర్ వస్తే మరి మీకు తెలియకుండా వచ్చిన ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు తెలియకుండానే ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం మరి యొక్క ప్రజాస్వామ్య హక్కులు, విద్యార్థుల హక్కులు రాసే యొక్క సర్క్యులర్ ఎట్లా వచ్చింది సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిషేధిత సర్క్యులర్ మీద మీరు తక్షణమే విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిషేధిత ఈ యొక్క సర్క్యులర్ మీద తక్షణం మీరు స్పందించి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్య పరిపాలన అందించే విధంగా మీరందరూ తక్షణమే మీరు గొంతిప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా తక్షణమే యొక్క సర్క్యులర్ను మీరు వెనక్కి తీసుకోకపోతే ఇక్కడి నుంచి ఉవ్వెత్తున ఉద్యమ కార్యాచరణ విద్యార్థి సంఘాలుగా మేము తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వివరించినటువంటి వీసీ గారు ఈరోజు ఒక నిషేధిత ఇది ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడే హక్కు, అదేవిధంగా ధర్నాలు చేసే స్వాతంత్రం లేకుండా, ఎక్కడెక్కడ నిరసన తెలవకుండా ఈరోజు నిషేధ ఆజ్ఞలు నిర్వహించినటువంటి వీసీ గారు ఈరోజు సర్క్యులర్ వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి యొక్క కనుసరణలోనే రావడం జరిగిందని మేము టీఆర్ఎస్ విద్యార్థి తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీసీ గారు ఆ సర్క్యులర్ను వెంటనే వాపసు తీసుకోవాలని మేము ఈరోజు విద్యార్థి సంఘాలుగా అన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు వందే మాతరం ఉద్యమం జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ ముల్కీ నాల్ముల్కీ ఉద్యమం జరిగింది, ఇక్కడ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం జరిగింది, ఇక్కడ రాడికల్ మూమెంట్ జరిగింది, తొలి దశ తెలంగాణ ఉద్యమము ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే జరిగింది. కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత అణచాలని చూస్తే అంత ఎగిసిపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదేవిధంగా వీసీ గారికి ఒకటే చెప్తున్నాం, వెంటనే ఆ సర్క్యులర్ను వాపసు తీసుకోవాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా?
చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.